నమస్తే అండి, మీ పేరు? నా పేరు షేక్ తాజుద్దీన్ బాబావలి. ఆర్క్ వెల్డింగ్ పని చేస్తాను. నాది గుంటూరు మంగళగిరిలో పనిచేస్తాను. డైలీ రెగ్యులర్గా వస్తుంటా. రెగ్యులర్ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి పనితీరు ఎలా ఉందంటారు? నాకైతే నచ్చలేదండి. నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఇక్కడ ప్రవర్తన అంతా మోసం, అన్యాయం జరుగుతుంది. అన్నా క్యాంటీన్ ఉంది, పెట్టే భోజనాల ధోకా. అక్కడ ఉంది రాజన్న క్యాంటీన్, దాంట్లో ధోకా, అంతా ధోకా. అంటే దగా జరుగుతుంది. ఒక్కడి భోజనం ఇద్దరికి పెడుతున్నారు, అదంతా చీటింగ్. ఇదంతా వాళ్ళకి తెలియదు, పెద్దవాళ్ళకి. ఏంటంటే మేము చెప్తే కానీ మన అంత స్తోమత లేదు, మాకు చెప్పేంత స్తోమత లేదు. వాళ్ళకి చెప్పాలంటే మాకు మీలాంటి వాళ్ళు ఏమైనా ఎదురొస్తే మేము చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేము. మేము అంతా చీటింగ్ జరుగుతుంది ఇక్కడ, అందుకే నాకు నచ్చలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? అది కూడా బాగాలేదు, 99% బాగాలేదు. ఎందుకు బాగాలేదు? ఉన్నవాళ్ళకే ఇస్తున్నాడు ఆయన, లేనివాడికి తొక్కేస్తున్నాడు. ఇటు ఉన్నవాళ్ళకే ఇచ్చాడు, లేనివాడికి తొక్కేశాడు. నచ్చలేదు, అసలు చండాలంగా ఉంది. ఆయన కావాలంటే ఆయన ఫేస్బుక్లో పెట్టుకుంది. మరి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే మళ్ళీ ఇటు మమ్మల్ని పట్టించుకోడు, అటు వెళ్ళిపోతాడు. తెలంగాణ అదేదో చెప్తారు, కడప సైడు అటు వెళ్ళిపోతాడు. ఆయన ఉన్నా రాసే ఏం చేయాలో మాకు అర్థం కాక 99% మళ్ళీ చంద్రబాబు అయితేనే బాగుండిద్దని డిసైడ్ చేసుకున్నాం మనసులో. మరి ప్రధానమంత్రిగా మోడీ ప్రభుత్వం ఎలా ఉందంటారు? దొంగ నా కొడుకు. ఎందుకు? వాడు మమ్మల్ని మోసం చేశాడు. ఏం మోసం చేశారు? వాడు మామూలుగానే మా శత్రువు, మాకి శత్రువు. అంటే మేము సాయిబులు, మాకు శత్రువు ప్రధానమంత్రి వాడు మోడీ. సాయిబులకి శత్రువు, పక్కా శత్రువు వాడు. యాజ్డీ చెప్తున్నా, చేస్తే ఏంటి లేకపోతే లేదు, మాకు శత్రువు వాడు మోడీ మాత్రం రాకూడదు. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ వచ్చినా పర్లేదు, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ వాళ్ళ నేచురల్ వాళ్ళ ఎక్స్ట్రా. మోడీ ఎందుకు శత్రువు? వాడు ఒకప్పుడు మమ్మల్ని ఉచ్చకోత కోపించాడు, అందుకని మాకు శత్రు. ఆ వాస్తవం ఎవరికి తెలీదు. ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం బీజేపీ అనేది సాయిబులకి ఉచ్చకోత కోపించాడు. అది ఎవరికి తెలీదు, జనానికి తెలుసు కానీ బయటికి రాలేదు. అందుకని మాకు శత్రువు. వాడు మాత్రం రాకూడదని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. గుంటూరు నియోజకవర్గంలో ముస్తఫాని నించోబెట్టారు ఎమ్మెల్యేగా, వైఎస్ఆర్సీపీ. ముస్తఫాని మేము గెలిపించుకుంటాం 1 టౌన్కి. అవి 2 టౌన్గా ఎంపీగా గల్లా జయదేవ్ టీడీపీ, ఆయన్ని కూడా గెలిపించుకుంటాం. ఎందుకంటే మన సబ్జెక్టు మనకు ఉండిద్ది అక్కడ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.